Hello guys, I am Malik Reddy. Today I am discussing colonial land revenue policies. Colonial land revenue policies అంటే ఫస్ట్ మనకి ఏమేమి గుర్తొస్తాయి? జమీందారీ సిస్టము, రైతువారీ సిస్టము, మహల్వారీ సిస్టము. జమీందారీ సిస్టము జమీందారీ సిస్టంలో మెయిన్గా మిడిల్ మ్యాన్ అనేవాడు ఉంటాడు. జమీందారీ సిస్టంలో ఫస్ట్ జమీందారీ ఐడియా ఇచ్చింది మాత్రం జాన్ షోర్. ఇంప్లిమెంట్ చేసింది లార్డ్ కార్న్వాలిస్ 1792. జాన్ షోర్ వచ్చరికి ఐడియా ఇచ్చాడు. లార్డ్ కార్న్వాలిస్ వచ్చరికి ఇంప్లిమెంట్ చేశారు. లార్డ్ కార్న్వాలిస్ ఇంప్లిమెంట్, జాన్ షోర్ వచ్చరికి ఐడియా ఇవ్వడం జరిగింది జమీందారీ సిస్టమ్ని. జమీందారీ సెటిల్మెంట్స్ని ఆల్సో పర్మనెంట్ సెటిల్మెంట్ అని కూడా అంటాం. పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్చువల్గా ఇది ఏన్షియంట్ అండ్ మెడివల్ టైం నో జమీందారీస్ జమీందారీ సిస్టమ్ అనేది లేదు. ఇంకా 90% ఆఫ్ ద ల్యాండ్స్ ఓన్లీ బై బెంగాల్, బీహార్, ఒరిస్సా అండ్ వారణాసి ఈ ఏరియాలలో ఎక్కువగా కలెక్ట్ చేస్తారు. బట్ జమీందారీ సిస్టమ్ స్టార్టెడ్ ఇన్ ది మోడర్న్ టైం పీరియడ్, నాట్ ఏన్షియంట్ అండ్ మెడివల్ పీరియడ్. జమీందారీ సిస్టమ్ అనేది మెయిన్లీ ల్యాండ్ లార్డ్స్, పట్టాదార్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. దీంట్లో మెయిన్గా ఏంటంటే కలెక్టింగ్ రెవెన్యూ విత్ డెసినియల్ సిస్టమ్. అంటే దీంట్లో 1/11 వచ్చరికి కలెక్ట్ చేసిన రెవెన్యూలో ట్యాక్స్లో 1/11 పార్ట్స్లో 1/11 వచ్చరికి జమీందారీస్కి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 10/11 ట్యాక్స్ వచ్చరికి ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్తుంది. బట్ ఏంటంటే యాక్చువల్గా మెయిన్ ఇక్కడ కలెక్ట్ చేసినది బెంగాల్ రీజన్లో వారణాసి, ఒరిస్సా, బీహార్, యూపీ, బెంగాలీ. ఈ ప్రాంతం అంతా ఏంటంటే కొన్ని ఒకానొక సిచ్యువేషన్లో చాలా విపరీతంగా ఫెమైన్ వచ్చింది. ఎందుకు? డ్రైన్ థియరీ. ఇక్కడ ఉన్న వెల్త్ అంతా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళకి ఫుడ్ అనేది సర్ప్లస్ ఉండాల్సిన ఫుడ్ డెఫిసిట్లోకి వెళ్ళిపోయింది. అంటే ప్రాపర్గా ఎవరికి ఫుడ్ దొరకట్లేదు. ఆ పండించిన ఫుడ్లో కూడా కమర్షియల్ క్రాప్ కల్టివేషన్ అనేది చేయడం వల్ల దీనివల్ల ఏంటంటే ఫుడ్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోయి ఫెమైన్ అనేది చాలా దారితీసింది. అందులో దాని ద్వారా ఏమైందంటే 54% ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ ఈజ్ నథింగ్ బట్ జమీందారీస్. 54% ఆఫ్ ద జమీందారీస్ లాస్ దేర్ ల్యాండ్. ల్యాండ్ ఎస్టేట్స్, ప్రాపర్టీస్. 54% ఆఫ్ ద జమీందారీస్ ఎంటైర్ లాస్ ఎవ్రీథింగ్. ఇట్లా జమీందారీ సిస్టమ్ అనేది పోయింది. లార్డ్ కార్న్వాలిస్, జాన్ షోర్ అనేది గుర్తుపెట్టుకోండి. 1/11 వచ్చరికి జమీందారీస్కి వెళ్తుంది కలెక్ట్ చేసిన ట్యాక్స్. 10/11 వచ్చరికి కంపెనీకి వెళ్తుంది, ఈస్ట్ ఇండియా కంపెనీ. దిస్ ఈజ్ నథింగ్ బట్